బస్సు స్టేషన్ గుంటూరు ఆంధ్రప్రదేశ్లో పెద్దదైన బస్సు స్టేషన్ ఇది. చాలా బస్సులు ఉంటాయి. అన్ని జిల్లాలకి, తెలంగాణకి, రాయలసీమకి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి అట్లా అన్ని ప్రాంతాలకు కూడా గుంటూరు బస్ స్టేషన్ నుంచి బస్సులు ఉంటాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పెద్దదైన బస్సు స్టేషన్ గుంటూరు బస్ స్టేషన్ మనం చూస్తున్నాం. లోన స్నాక్స్, టిఫిన్ సెక్షను ఇవన్నీ ఉంటాయి. బ్యాంక్ ఏటీఎంలు కూడా బస్ స్టేషన్లోనే ఉంటాయి. కార్గో సర్వీస్ ఉంది. అదేవిధంగా 20,000 బ్లాక్లో బస్ పాసులు కూడా ఇస్తారు. స్టూడెంట్స్ బస్ పాసులు ఉంటాయి కదా, అవి 20,000 బ్లాక్లో ఇస్తూ ఉంటారనమాట. ఈ విధంగా అన్ని అవకాశాలు కల్పించారు. సామాన్లు భద్రపరిచే గది కూడా ఉంది. క్లాక్ రూమ్ అంటారు కదా, సామాన్లు భద్రపరచు గది కూడా గుంటూరు బస్ స్టేషన్లో ఉంది. ఈ విధంగా అన్ని అవకాశాలు కల్పించే విధంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా దాదాపుగా 60 ప్లాట్ఫారాలు ఉన్నాయి గుంటూరు బస్ స్టేషన్లో. హైదరాబాద్ వైపు, బెంగళూరు వైపు, మిర్యాలగూడ, భద్రాచలం ఇవన్నీ ఎక్స్ప్రెస్లు ఉంటాయి. లగ్జరీ బస్సులు, డీలక్స్ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్లు, పల్లి వెలుగు బస్సులు, ఇట్లా అన్ని రకాల బస్సులు గుంటూరు బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం వెళ్తూ ఉంటాయి. చూడండి, స్నాక్స్, ఏటీఎంలు, స్నాక్స్, విశ్రాంతిగా కూర్చునే సిట్టింగ్ సిస్టమ్ ఇవన్నీ గుంటూరు బస్ స్టేషన్లో మనం చూడవచ్చు. ఎప్పటికప్పుడు మైక్ ఎంక్వైరీ ద్వారా బస్సు బయలుదేరి సమాచారాన్ని అందిస్తూ ఉంటారన్నమాట. ఎంక్వైరీ కేంద్రం కూడా ఉంది. ఏ బస్సు ఏ ఊరు ఎప్పుడు వెళ్తుంది ఏంటనేది మనం మైక్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి అవకాశం కల్పించారు బస్ స్టేషన్లో. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు ఆ కాలంలో. అనంతపురం, శ్రీశైలం, ఈ విధంగా రాయలసీమ వైపు ప్రతి జిల్లాకు కూడా గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలుకి, గుంటూరు జిల్లా మాచర్ల, విజయవాడకి, తెలంగాణ హైదరాబాదు, నల్గొండ, మిర్యాలగూడ, రాయలసీమ తిరుపతి, కుప్పం, కర్నూలు, గిద్దలూరు, కడప, ఇటు చీరాలకి, తెనాలి, రేపల్లె, పొన్నూరు, రాయలసీమ కరీంనగర్ కూడా గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి. ప్రత్యేకంగా బోధనకి, కరీంనగర్కి, మిర్యాలగూడకి, హైదరాబాద్కి. ఈ విధంగా ఇటు రాయలసీమకి, బెంగళూరుకి కూడా బస్సులు ఉన్నాయి. సెమీ లగ్జరీ బస్సులు బెంగళూరుకి ప్రత్యేకంగా ఉన్నాయి. బెంగళూరుకి, హైదరాబాద్కి లగ్జరీ బస్సులు ఉన్నాయి. అంటే దాదాపుగా 4 రాష్ట్రాలను కలిపే విధంగా ఇక్కడ నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి అన్నమాట నిత్యం. ఈ విధంగా విశాఖపట్నానికి కూడా 4 స్టాపులు ఉన్నాయి. కాకినాడకి, రాజమండ్రికి, అమలాపురానికి, ఇటు గుంటూరు జిల్లా చిలకలూరుపేట, పర్చూరు, ఇంకొల్లు, ఒంగోలు, పెద్దకూరుపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ళ, మాచర్ల, ఈ విధంగా అన్ని ప్రాంతాలని కలిపే విధంగా ఇక్కడ పల్లి వెలుగు బస్సులు ఉన్నాయి, మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఈ విధంగా అన్ని రకాలుగా ఇక్కడ నుంచి బస్సులు వెళ్ళటం విశేషంగా అంటే అన్ని ప్రాంతాలను కలిపే విధంగా గుంటూరు బస్ స్టేషన్ని లింకప్ చేశారనమాట. అన్ని ప్రాంతాల వారికి ఉపయోగకరంగా ఉండేందుకు కొన్ని పల్లె వెలుగు బస్సులు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి పల్లె వెలుగు బస్సులు వెళ్తాయి. కొన్ని తెనాలి రూట్ వైపు వెళ్ళే ఉన్నాయి. అదేవిధంగా మంగళగిరి పల్లె వెలుగు ఉంది. ఈ విధంగా అన్ని ప్రాంతాలను కలిపే విధంగా అభివృద్ధి చెందుతున్న బస్ స్టేషన్లో గుంటూరు బస్ స్టేషన్ ఒకటిగా చెప్పుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకి ఇక్కడ నుంచి బస్సులు వెళ్ళటం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఇంకా అభివృద్ధి చెందాలి. కొన్ని బస్సులు భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులు వేస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం డీజిల్ బస్సులే. ఎలక్ట్రికల్ బస్సులు వేసినట్లయితే వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా ముందుకెళ్ళొచ్చని చెప్తున్నారు. గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 100 బస్సుల్ని కేటాయించారు. త్వరలో గుంటూరు బస్ స్టేషన్కి వస్తాయని చెప్తున్నారు. 100 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు వేసినట్లయితే ఈ ప్రాంతంలో మరింత కాలుష్య నివారణ కోసం ఉపయోగించవచ్చని చెప్తున్నారు. అంటే ఆ బస్సులు వాడినట్లయితే మనకి కాలుష్యం ఉండదు, పొగ కాలుష్యం ఉండదు అనమాట. వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండేందుకు ఎలక్ట్రికల్ బస్సులు ఉపయోగకరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలకి, అన్ని రాష్ట్రాలకు కూడా ఎలక్ట్రికల్ బస్సుల్ని పంపిణీ చేస్తుంది. ఈ దిశగా త్వరలో గుంటూరు బస్ స్టేషన్కి ఎలక్ట్రికల్ బస్సులు వేస్తారని చెప్తున్నారు. అయితే గుంటూరులో నగరపాలక సంస్థ పరిధిలో గుంటూరు అర్బన్లో
సిటీ సర్వీసు ప్రైవేట్ రంగంలో నడుస్తున్నాయి. ప్రైవేట్ సిటీ బస్సుల స్థానంలో ఏపీఎస్ఆర్టీసీ సిటీ సర్వీస్ నడపాలని ఇక్కడ ప్రయాణికులు చాలామంది కోరుతున్నారు. ఈ దిశగా అధికారులు కూడా పరిశీలనలో ఉంది. గతంలో చాలాసార్లు విజ్ఞప్తి చేసిన ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ సర్వీసు సమయపాలన సరిగా పాటించట్లేదని, గమ్యస్థానాలు చేరాలంటే చాలా ఆలస్యం అవుతుందని కూడా చాలామంది ఇక్కడ విద్యార్థులు కూడా చెప్తున్నారు. ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ వివిధ ప్రాంతాల్లో జాబ్ నిమిత్తం, కాలేజీలకు వెళ్ళే నిమిత్తం వెళ్తూ ఉంటారు కదా, వారు సిటీ సర్వీస్ ద్వారా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రైవేట్ సిటీ సర్వీస్ స్థానంలో ఏపీఎస్ఆర్టీసీ వారి సిటీ సర్వీసు విజయవాడలో నడిపిన విధంగానే గుంటూరు సిటీలో కూడా అర్బన్ ఏరియాలో ఏపీఎస్ఆర్టీసీ సిటీ సర్వీస్ నడపాలని చాలామంది ప్రయాణికులు కోరుతున్నారు. ఈ దిశగా పరిశీలన జరుగుతుందని చెప్తున్నారు. అలా ఆర్టీసీ వారే సిటీ సర్వీస్ నడిపేటట్లు చేసినట్లయితే ఇక్కడ వెసులుబాటుగా ఉంటుందని కూడా ఈ ప్రాంతంలో చాలామంది చెప్తున్నారు. ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న బస్టాండ్లో విజయవాడ తర్వాత గుంటూరు బస్ స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కొన్ని కొత్త బస్సులు వేయటం ద్వారా రాకపోకలు ఇంకా తొందరగా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు తక్కువగా ఉంటున్నాయని కూడా చెప్తున్నారు. పల్లె వెలుగు బస్సు కొన్ని ప్రాంతాలకు తగ్గించారు. వాటి స్థానంలో కూడా కొత్త బస్సులు వేస్తారని చెప్తున్నారు. కొన్ని రేపల్ల సైడు, తెనాలి సైడు కొన్ని తక్కువగా తిరుగుతున్నాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు కూడా వేస్తారని చెప్తున్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో విజయవాడకి, హైదరాబాద్కి, బెంగళూరుకి, తిరుపతికి, విశాఖపట్నం ఇట్లా దూర ప్రాంతాల వాటికి ఇట్లా ఎలక్ట్రికల్ బస్సులు వేస్తారని కూడా చెప్తున్నారు. ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే బస్ స్టేషన్ గుంటూరు బస్ స్టేషన్.